మిత్రులు ఆత్మ బంధువులందరికీ శుభాభినందనలు తెలుపుకుంటూ ఈరోజు మనం మన ఆలోచనలు మన ఆరోగ్యాన్ని ఏ విధంగా నిర్దేశిస్తాయో తెలుసుకుందాం. మనందరికీ తెలిసినటువంటి విషయము, మనం తీసుకునేటువంటి ఆహారం అన్నది శరీరానికి అవసరమైనటువంటి క్యాలరీస్, శక్తిని అందిస్తూ, అలాగే మనము మించినటువంటి మోతాదులో ఆహారాన్ని తీసుకున్నప్పుడు అనారోగ్యం అనేటువంటిది వస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. అయితే నెగటివ్ ఆలోచనలు మన యొక్క శరీరాన్ని ప్రభావితం చేస్తూ జబ్బును సృష్టిస్తాయి. ఇదే విషయాన్ని జపాన్కు చెందినటువంటి ప్రత్యామ్నాయ వైద్యులైన మసురో ఎమోటో నీటిపై జరిపినటువంటి పరిశోధన ద్వారా మనందరికీ కూడా తెలిసి వచ్చింది. అది ఎలా అంటే, మన శరీరంలో 70% పైగా వాటర్ ఉంటుంది. ఈ వాటర్ మన యొక్క ఆలోచనలు, అలాగే మనం తీసుకునేటువంటి ఆహారం, మన యొక్క చేతల యొక్క ప్రభావం వల్ల తరచుగా మార్పును చెందుతూ తదనుగుణంగా మనకు కావలసినటువంటి పరిస్థితులను తయారు చేసుకోవడం అనేటువంటిది ఆయన నిరూపించడం జరిగింది. అది ఎలా అంటే, ముందుగా వాటర్ క్రిస్టల్స్, స్ఫటికాలను తయారు చేసి తరచుగా వాటిని నెగటివ్ మాటలకు, నెగటివ్ ఆలోచనలకు, నెగటివ్ ప్రేయర్స్కు సబ్జెక్ట్ చేసినప్పుడు వాటి యొక్క ఇన్నర్ స్ట్రక్చర్, అంతర్నిర్మాణంలో ఎన్నో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి మార్పులు ఆయన గమనించడం జరిగింది. అలాగే పాజిటివ్గా ఉన్నటువంటి ఆలోచనలు, మాటలు, పరిస్థితులు, క్లాసికల్ మ్యూజిక్ అంటే శ్రావ్యమైనటువంటి సంగీతము, వీటన్నిటికీ సబ్జెక్ట్ చేసినప్పుడు ఆ వాటర్ యొక్క స్ఫటికాల్లో చక్కని నిర్మాణం, సౌందర్యంగా ఉన్నటువంటి ఆ అంతర్నిర్మాణము ఏం తెలియజేసిందంటే, మన శరీరంలో 70% పైగా వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఎటువంటి ఆలోచనలు చేస్తే ఆ విధంగా మన యొక్క ఇన్నర్ స్ట్రక్చర్ అనేటువంటిది ప్రతిస్పందిస్తూ ఉంటుంది. ఇక వాటరే ఇలా ప్రతిస్పందిస్తే ఇంకా ఉన్నటువంటి శరీర అవయవాలు ఇవన్నీ కూడా తప్పకుండా మన ఆలోచనల ద్వారా ప్రభావితం అవుతూ ఉంటాయి. అది ఎలా అంటే, చాలా వరకు గుండె జబ్బులు ఉన్నటువంటి వారికి వారి నెగిటివ్ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, గుండె నిండా వారి బరువును దాచుకుంటూ ఉంటారు. ఎవరితో కూడా ఏది పంచుకోకుండా ఉన్నారనుకోండి, గుండెంతా బరువుగా అయినప్పుడు, ఎవరికి ఏది ఇవ్వనప్పుడు, ఎవరికి వారిలో ఉన్నటువంటి ఫీలింగ్స్ షేర్ చేసుకోనప్పుడు గుండె కుంచుకుపోతుంది. విశాల దృక్పథం ఉన్నటువంటి వారు, అందరికీ అన్నీ పంచుకోవాలి, మనదైనది ఇవ్వాలి అన్నటువంటి వారికి గుండె ఆరోగ్యం అనేటువంటిది చాలా చక్కగా ఉంటుంది. దీన్నే మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకోవచ్చు. డాక్టర్ హరి, డాక్టర్ గిరి అనేటువంటి ఇద్దరు మిత్రులు ఉన్నారట. డాక్టర్ హరి మీలాగే అన్నీ అందరితో చక్కగా పంచుకునేటువంటి వాడు. అయితే డాక్టర్ గిరి ఎవరికి ఏది ఇవ్వడు. మనమంతా వింటూనే ఉంటాం, పిల్లికి కూడా భిక్షమేయరు అన్నటువంటి విషయాన్ని. ఇద్దరూ కలిసి బోటింగ్ వెళ్ళినప్పుడు, పడవ ప్రయాణానికి వెళ్ళినప్పుడు ఈత రానటువంటి, స్విమ్మింగ్ రానటువంటి డాక్టర్ గిరి నీళ్ళలో పడిపోయాయట. పైనున్నటువంటి డాక్టర్ హరి అన్నాడు, రే డాక్టర్ గిరి, నీ చెయ్యి ఇవ్వరా అన్నాట. ఏది కూడా ఎవరికి ఇవ్వనటువంటి మనస్తత్వం కలిగినటువంటి డాక్టర్ గిరి చెయ్యి ఇవ్వకుండా అలానే మునిగిపోతున్నాట. పైనున్నటువంటి పడవలో ఉన్నటువంటి డాక్టర్ హరి అన్నాట అతనికి గుర్తుకు వచ్చి, ఇతను ఏది ఎవ్వరికి ఇవ్వడు కాబట్టి అయితే నా చెయ్యి తీసుకో అన్నాడట. ఆ తీసుకో అన్నప్పుడు పట్టుకొని డాక్టర్ గిరి బయటికి వచ్చాడట. జీవితంలో కూడా మనము అన్ని ఇస్తూ ఉండాలి. ఏది ఇవ్వాలి? మనదైనది ఇవ్వాలి, మనతో ఉన్నది ఇవ్వాలి. చాలా వరకు ఏం చేస్తామంటే, మనకు వీలు కానిది కూడా ఇవ్వాలి అన్నప్పుడే మనకు లేమి అనేటువంటిది, లాస్ అనేటువంటిది జరుగుతుంది. మనకు జ్ఞానం ఉందనుకోండి, చక్కని చిరునవ్వు ఉందనుకోండి, ఇతరులకు ప్రోత్సహించేటువంటి గుణం ఉందనుకోండి, ఆ మోటివేషన్ ఇవన్నీ మనకు ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే హృదయం చాలా విశాలంగా ఉంటుంది. మన యొక్క బరువును పంచుకుంటూ ఉండాలి. అందుకే అంటుంటారు, మనకు నచ్చినటువంటి మిత్రులు, అలాగే మంచి పుస్తకం, శ్రావ్యమైనటువంటి సంగీతం, మన బంధువులందరూ కూడా ఇలా ఉంటే అప్పుడు మనకు ఈ గుండె ఆరోగ్యం అనేటువంటిది చాలా చక్కగా ఉంటుంది. ఇక డయాబెటీస్ అనేటువంటిది ఎటువంటి నెగటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉన్నవారికి వస్తుందంటే, డయా అంటే 2. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు గతం యొక్క అవమానాలను తలుచుకుంటూ, భవిష్యత్తు పట్ల భయాన్ని ఏర్పరచుకుంటూ, వర్తమానంలో ఉన్న, ప్రజెంట్ మూమెంట్లో ఉన్న జీవన మాధుర్యాన్ని,
స్వీట్నెస్ ఎవరైతే పూర్తిగా ఎంజాయ్ చేయలేరో వారు డయాబెటీస్ అనేటువంటి జబ్బుకు లోనవుతుంటారు. చాలా వరకు గతం యొక్క అవమానాల్లోనే వారు కృంగిపోతూ ఉంటారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇవే వారి యొక్క జీవితాన్ని నిర్దేశిస్తూ ఉన్నటువంటి వర్తమాన బహుమానాన్ని. అందుకే అన్నారు భూతకాలం పెనుభూతం, భవిష్యత్తు అనేటువంటిది అయోమయం, వర్తమానమే బహుమానం. కాబట్టి పూర్తిగా ఇలా ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్, బీటా సెల్స్ చక్కగా ఈ ఇన్సులిన్ అనేటువంటిది ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఎవరైతే వర్తమానాన్ని వృధా చేసుకుంటూ వారి జీవితాన్ని గడుపుతుంటారో త్వరగా, అందుకే చూడండి చిన్న వయసులోనే ఇప్పుడు డయాబెటీస్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఇక కడుపులో మంట, గ్యాస్ట్రిక్ ట్రబుల్. చాలామంది మేము సరిగా వేలకు ఆహారాన్ని తీసుకోమండి, స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది, కడుపులో మంట ఉంటుంది, ఇలా మంట పైకి ఇలా వస్తూ ఉంటుంది. ఎలా అండి? ఎన్నో ఎండోస్కోపీ పరీక్షలు చేసుకున్నాం, ఒమిప్రజోల్ లాంటి ఎన్నో మందులు వాడాము, అయినప్పటికీ కూడా తరచుగా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. అంటే నెగిటివ్ ఆలోచనలు ఏ విధంగా మన యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్కు, కడుపులో మంటకు దారితీస్తాయంటే, ఎవరైనా ఎదుగుతూ ఉన్నారనుకోండి, ఎవరైనా బాగా హాయిగా ఉన్నారండి, వారిని చూసి కడుపులో మంట పెంచుకుంటూ ఉంటే మనకిక్కడ కడుపులో మంట వస్తుంది. ఈ అసూయ కాస్త అనసూయ కానంత వరకు ఇతరుల యొక్క గ్రోత్ను చూసి మనము జలస్గా ఫీల్ అవ్వకుండా చాలా జాయ్ఫుల్గా రిజాయిస్ చేస్తుంటే ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి ఈ హెచ్సిఎల్ సెక్రెషన్, యాసిడ్ సెక్రెషన్ అనేటువంటిది ఆటోమేటిక్గా తగ్గుతుందన్నటువంటి విషయం ఎన్నో పరిశోధనలో తెలిసింది. అయితే ఇతరుల యొక్క గ్రోత్ను చూసి, వారి యొక్క పరిణితిని చూసి, డెవలప్మెంట్ చూసి మనము జలస్గా ఎందుకు ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే, మనం ఎప్పుడైతే జలస్గా ఫీల్ అవుతున్నామో మనము వర్తమానాన్ని వృధా చేసుకుంటాం. భవిష్యత్తు పట్ల మనకు ఒక అభద్రత అనేటువంటిది, భయం అనేటువంటిది వస్తుంది. తద్వారా మనం చేసేటువంటి పనులు కూడా చాలా హర్రీబర్రీగా ఉంటూ, చాలా టెన్షన్గా ఉంటూ, జీవితం అందించేటువంటి ఎన్నో విషయాలను మనము చూడకుండా, అంటే వాటిని నెగ్లెక్ట్ చేస్తూ వస్తాం. ప్రతి ఒక్కరికి జీవన అవకాశాలు చాలా మెండుగానే ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా ఆపర్చునిటీస్ అనేటువంటివి ఎప్పుడూ వస్తుంటాయి, అవకాశాలు. అయితే చాలా వరకు విజయం సాధించేటువంటి వారు ఆపర్చునిటీస్ను క్రియేట్ చేసుకుంటుంటారు. వర్తమానంలో ఉంటూ ఉంటే ఇతరుల యొక్క వెల్నెస్ను, ఇతరుల యొక్క గొప్పతనాన్ని, ఇతరుల యొక్క సంపదలను మనము చూస్తూ ఆనందించగలిగినటువంటి, ఎస్ వీరికి సంపద ఉంది అంటే సృష్టిలో నేను కూడా ఒక భాగమే కదా, ఆ సృష్టికర్త నాకు కావాల్సినటువంటిది నాకు సరి అయిన సమయంలోనే ఇస్తారు, అన్నీ కూడా నాకు అనుకుగానే ఉంటాయి, ఐఎమ్ గుడ్ ఎనఫ్, నేను సరిగానే ఉన్నాను, జీవన ప్రవాహంలో సరిగానే నేను ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటాను. మనీ అనేటువంటిది ఎప్పుడు ఒక ఫ్లోలో ఉంచినప్పుడే, అంటే దాచుకున్నదంతా కూడా దోచుకోబడుతుంది అంటారు. కాబట్టి దాచుకోవడం కాకుండా మనము ఒక దివ్యంగా అన్నింటినీ చూసేటువంటి తత్వం, ఆ అనసూయ అనేటువంటి తత్వం, జాయ్ఫుల్గా రిజాయిస్ చేసేటువంటి తత్వం ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా కడుపులో మంట అనేటువంటిది తగ్గిపోవడం అనేది ఎంతోమందిలో చూడడం జరిగింది. అనసూయ అంటే అసూయ లేకపోవడం, ఆ పేరులో ఎంత అర్థం ఉందో. అయితే మనకున్నటువంటి వెన్ను నొప్పులు, అంటే బ్యాక్ పెయిన్ అంటుంటారు చూడండి, బ్యాక్ పెయిన్, స్పైన్ అనేటువంటిది మన యొక్క భద్రతకు సంకేతం, అంతే కదా. ఇంత అందమైనటువంటి శరీరము ఎప్పుడైతే వెన్నెముక తీసేశారనుకోండి, తీసేస్తే కుప్ప కూలిపోతుంది. మన భద్రతకు వెన్నెముక సంకేతం కాబట్టి పై వెన్నెముక ఎవరికి ఒక నొప్పిని కలగజేస్తుందంటే, తలను మోసేటువంటి భారం మెడది, నేను ఎంతో ఎక్కువ బాధ్యతను మోస్తూ ఉన్నాను, రెస్పాన్సిబిలిటీ అంతా కూడా నా మీదే ఉంది అని ఒకలాంటి స్ట్రెస్కు లోనవుతున్నటువంటి వారు మనం చూస్తే, చీమ తన బరువు కంటే కూడా 400 రెట్లు మోస్తూ ఉంటుంది. సృష్టి ఎప్పుడు కూడా మనకు కావాల్సినటువంటి మోతాదుల్లోనే ఇవ్వడం జరుగుతుంది. అయితే నాకే ఎక్కువ భారం అనేది ఉంది, నేనే ఎక్కువగా మోస్తున్నాను. చూడండి, ముఖ్యంగా ఒక 30 ఇయర్స్ దాటినటువంటి స్త్రీలలో
కుటుంబ భారాన్ని అంతా కూడా నేనే మోస్తున్నానన్నటువంటి ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టే సర్వైకల్ స్పాండిలైటిస్ అనేటువంటిది మనం ఎక్కువగా వారిలో చూస్తున్నాం. మెడ నొప్పులు అనేటువంటివి చాలా వరకు ఎలా తగ్గుతాయంటే ఒక బిలీఫ్, ఒక నమ్మకం, విశ్వాసం, ఎస్ నేను చక్కగా నా బాధ్యతలను నిర్వర్తించగలను, సృష్టి నాకు ఇచ్చినటువంటి సమస్య నుండి సమాధానాన్ని నేను తప్పకుండా పొందుతాను, ప్రతిదీ కూడా ఒక అవకాశమే, ఈ అవకాశం ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదిగేదానికి ఉపయోగపడుతుంది అన్నటువంటి సరి అయినటువంటి ఆలోచన విధానం మనం ఎప్పుడైతే ఏర్పరచుకుంటామో ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ, ఎమోషనల్ బ్లాక్స్ తొలగిపోయి మన మెడ నొప్పులకు ఉపశమనం అనేటువంటిది చాలామందిలో లభించడం చూడడం జరిగింది. ఇక మధ్య వెన్ను నొప్పి అంటే బ్యాక్ సెంటర్ ఆఫ్ ది చెస్ట్కు బ్యాక్ ఉన్నటువంటి అక్కడ పెయిన్ చాలామందికి వస్తూ ఉంటుంది. ఇదేమిటంటే ఈ లోకంలో అంతా వెన్నుపోటు పొడిచే వాళ్ళే, నాకెవరు వెన్ను తట్టి ప్రోత్సహించేవారు ఎవరూ కూడా లేరు అన్నటువంటి నెగటివ్ ఆలోచన విధానం ఉందనుకోండి, అటువంటి వారికి తరచుగా మిడిల్ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. అయితే మనకు ఎవరైనా ప్రోత్సహించేవారు కావాలా? మనమే ఇతరులకు ఎప్పుడు ప్రోత్సహిస్తున్నామనుకోండి, ఇచ్చిందే మన దగ్గరికి వస్తుంది. కాబట్టి మనము ఎవరైనా కానీ, చిన్నపిల్లలున్నా లేకపోతే ఎవరైనా కానీ అవసరం ఉన్నటువంటి వారు, మోటివేషన్ అవసరం ఉన్నటువంటి వారికి భద్రతను మనం అందిస్తూ ఉంటే తప్పకుండా మన ఫ్యామిలీస్, మనకు దగ్గరగా ఉన్నటువంటి కుటుంబము, బంధువులు అందరూ కూడా మనకు వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇక లోయర్ బ్యాక్ పెయిన్ అంటే కింద నడుము నొప్పి వచ్చేటువంటి వారికి ఆర్థిక పరమైనటువంటి అభద్రత ఉంటుంది, ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అంటే డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా ఒకలాంటి అభద్రత, డబ్బును సరిగా వినియోగించుకోకపోవడం, నాకు తరచుగా డబ్బు నా దగ్గరికి, ధనం నా దగ్గరికి రావడం లేదు, ఉన్నదంతా లాససే అన్నటువంటి వారికి ఆ బేస్ లెవెల్లో, మూల స్థాయిలో వారికి ఆ నొప్పి అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఫినాన్షియల్గా స్టెబిలిటీ, సెక్యూరిటీ అనేటువంటిది భద్రత వస్తుందో ఆటోమేటిక్గా ఈ వెన్ను సమస్యలన్నీ కూడా తగ్గిపోవడం అనేటువంటిది చాలామందిలో గమనించడం జరిగింది. కాబట్టి భద్రత అనేటువంటిది మన యొక్క స్వరూపం కావాలి, మన యొక్క నిజతత్వం కావాలి. ప్రతి దాంట్లో కూడా భద్రత అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే విశ్వాసం ఉన్నప్పుడే. అందుకే అంటుంటారు చూడండి, నమ్మకమే జీవితం అని. మనం ఎవరైనా నమ్ముతామా? చాలా వరకు ఈ నమ్మకం అనేటువంటిది ఎప్పుడైతే జీవితంలో సన్నగిల్లుతుందో అన్ని చోట్ల మనం పొరపాట్లు చూస్తుంటాం, అన్ని చోట్ల తప్పులు వెతుకుతూ ఉంటాం. తప్పులు మనలో ఉన్నవి సరిచేసుకోకుండా ఇతరులలో వెతుకుతూ నాకున్నటువంటి జీవన పరిస్థితులకు, నా జీవితంలో ఎదురవుతున్నటువంటి అన్ని కష్టాలకు పక్కవారే కారణం, లేకపోతే ఆ దేవుడు కారణం, ఇలా అనుకుంటున్నప్పుడు మన జీవితంలో భద్రత వెళ్తుంది. ఎప్పుడైతే స్వీయ బాధ్యత, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది మనం చేపడతామో ఉన్నటువంటి ఏదైనా కూడా సమస్యతో పాటు సమాధానం పక్కనే ఉంటుంది. చాలా వరకు భూతద్దంలో చూసేటువంటి స్వభావం మనకుంటుంది. కాబట్టే ప్రతిదీ కూడా ఎంతో అయోమయాన్ని, కన్ఫ్యూజన్ను సృష్టిస్తుంది. ఎప్పుడైతే కన్ఫ్యూజన్ ఉందో మనము గతంలో నేను ఇలా ఉన్నాను కదా, ఇలా ఓడిపోయాను కదా, భవిష్యత్తు గురించి ఎంతో భయపడుతూ వర్తమానంలో మనం చేయవలసినటువంటి పని, మనము ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలో అదంతా కూడా లోపించడం వల్ల ఈ అభద్రత అనేటువంటిది బలంగా నాటుకుపోతుంది. ఎక్కడైతే ఈ అభద్రత ఉందో అక్కడంతా కూడా వెన్ను సమస్యలు, స్పైన్ యొక్క ప్రాబ్లమ్స్ అనేటువంటివి కనిపించడం జరిగింది.